హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని డిస్కస్ చేశాను. సో ఏం డిస్కస్ చేశానంటే సాధారణ డిఎస్సి అయినా నిర్వహించాలి అనే డిమాండ్ తెర మీదకి వస్తూ ఉంది. అది ఎటువంటి పరిస్థితుల్లో ఆ డిమాండ్ వస్తూ ఉందన్న విషయాన్ని డిస్కస్ చేశాను. ఒకవేళ 30,000 పోస్టులతో మెగా డిఎస్సి రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో అది కూడా ఎటువంటి సందర్భంలో ఈ మెగా డిఎస్సి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో దాని తర్వాత టెట్ నోటిఫికేషన్ డిసెంబర్ నెలలో రాబోతుందని క్లియర్ కట్ ఇండికేషన్స్ మనకు అందుతూ ఉన్నాయి. సో దాన్ని బట్టి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న విషయాన్ని, ఆ తర్వాత టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ యొక్క విషయాన్ని ఈ యొక్క వీడియోలో నేను చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరందరూ ఏ రోజుకు ఆ రోజు నా ఛానల్కి వచ్చి నా ఛానల్ వాచ్ చేస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ like my videos, share my videos, and don't forget to subscribe my videos. సో ఏ రోజుకు ఆ రోజు లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొని వస్తాను డిఎస్సి నోటిఫికేషన్స్కి టెట్కి సంబంధించినటువంటి విషయాలతో. సో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో మనం చూస్తే ఒక హెడ్డింగ్ వచ్చింది, మెగా డిఎస్సి కలేనా అని. ఈ అనుమానాలు అభ్యర్థులకు ఎందుకు కలుగుతూ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2.5 ఏళ్లుగా మెగా డిఎస్సి లేదా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు నిరాశ మిగిలిందని చెప్పచ్చు. అయితే 2018లో ప్రకటించిన డిఎస్సి తర్వాత ఇంతవరకు మళ్ళీ డిఎస్సి ప్రకటన రాలేదు. సో తర్వాత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎవ్రీ జనవరిలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. కాకపోతే మనకు కరోనా పరిస్థితుల వల్ల 2020 జనవరి 21 జనవరి పరిస్థితులు సానుకూలంగా లేవు. సో ఈసారి జనవరిలో ప్రకటించబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ యొక్క ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది మనం చూడాలి. కానీ ఇప్పుడు గత వారం 10 రోజుల నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కథనాల ప్రకారం అయితే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషను ఉంటుంది, అందులో సందేహం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న అకాడమిక్ బుక్స్ రిలీజ్ చేసే సమయంలో ముఖ్యమంత్రి వర్యులు కానీ విద్యాశాఖ మంత్రి వర్యులు కానీ చెప్పినటువంటి మీడియా మీటింగ్లో చెప్పినటువంటి డిస్కషన్ బట్టి చూస్తే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, అందులో సందేహమే లేదు. అయితే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, అది సాధారణ డిఎస్సి నోటిఫికేషనేనా లేకుంటే మెగా డిఎస్సి నోటిఫికేషనా అన్నది తేలాల్సి ఉంది. యాక్చువల్గా ఇప్పటికి ఏమైందంటే మన రాష్ట్రంలో చేపట్టబోతున్నటువంటి నూతన విద్యా విధానంలో భాగంగా స్కూల్స్ని 2 విధాలుగా డివైడ్ చేశారు. ఫౌండేషనల్ స్కూల్స్, హై స్కూల్స్. 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. 1, 2 తరగతులు ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్తో కలిపి ఫౌండేషన్ స్కూల్స్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ 3, 4, 5 హై స్కూల్స్లో చేరి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఉండేట్లాగా చేయడం జరిగింది. సో దానివల్ల టీచర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది ఒక ఆస్పెక్ట్. ఇక రెండో ఆస్పెక్ట్ వచ్చేసి ఎయిడెడ్ టీచర్స్, ఎయిడెడ్ స్కూల్స్ గవర్నమెంట్లో మెర్జ్ అవుతున్నటువంటి కారణంగా ఎయిడెడ్ టీచర్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోకి షిఫ్ట్ అవుతున్నారు. సో ఈ కారణంగా ఏమవుతుందంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులలో వచ్చేటువంటి అనుమానం ఏంటంటే ఈ యొక్క ఎయిడెడ్ టీచర్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోకి వస్తే ఇంకా ఖాళీలు ఏముంటాయి అనే ఆలోచనతో అనుమానాలతో ఉన్నారు. అది వాళ్ళ పర్స్పెక్టివ్లో. కానీ నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఏంటంటే ఈ ఎయిడెడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లోకి వచ్చిన ఎయిడెడ్ స్కూల్స్లో చదివే స్టూడెంట్స్ కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లోకి షిఫ్ట్ అవుతున్నారు. అంటే అక్కడ టీచర్ స్టూడెంట్ రేషియో అదే విధంగా ఈ పక్కకు షిఫ్ట్ అవుతూ ఉంది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి టీచర్ పోస్టుల ఖాళీలు అలానే ఉన్నాయి. ఇదివరకే గుర్తించినటువంటి ఖాళీల సంఖ్య దాదాపు 25,000 పైచులకి అని మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ నుంచి టీచర్స్ చేరినంత మాత్రాన ఖాళీలు ఏం తగ్గవు, డిఎస్సిలో ఉన్నటువంటి ఖాళీలు ఏం తగ్గవు. ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు కదా. సో అందువల్ల డిఎస్సిలో వేకెన్సీ తగ్గిపోతాయి అన్నటువంటిది కరెక్ట్ కాదు.
అది రెండో ఆస్పెక్ట్. ఇంకా మూడో ఆస్పెక్ట్ వస్తే విద్యా హక్కు చట్ట ప్రకారము టీచర్ స్టూడెంట్ రేషియో 1:30 ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే టీచర్ స్టూడెంట్ రేషియో 1:20కే కుదించింది. అంటే ఒక టీచర్ 20 మందికే బోధించేటట్లు చేసింది. అంటే అక్కడ ఏమైంది, మళ్ళీ టీచర్ రిక్వైర్మెంట్ పెరిగిందనమాట. సో కాబట్టి ఏ యాంగిల్లో చూసుకున్నా మనకు టీచర్స్ ఖాళీలు వేకెన్సీస్ డిఎస్సిలో తగ్గిపోతాయి అనే దానికి అవకాశం లేదు. సో టీచర్ వేకెన్సీస్ డిఎస్సిలో ఖచ్చితంగా ఎక్కువనే ఉంటాయి. ఇది దాదాపు 30,000 పైచిలకు ఉండే అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో కాబట్టి ఖచ్చితంగా జనవరి 2022లో డిఎస్సి నోటిఫికేషన్ రావడం ఖచ్చితం. దానికంటే ముందు డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. సో టెట్ అయిపోయిన తదనంతరం డిఎస్సి 2022 జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఈ మెగా డిఎస్సి ఛాన్స్ లేకపోతే సాధారణ డిఎస్సి 25,000తో సాధారణ డిఎస్సి అయినా 25,000 వేకెన్సీస్తో సాధారణ డిఎస్సి అయినా నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి ఎంతైనా అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, be prepared for that, continue your preparation and get ready for facing the exam. Thank you so much for watching my video.